వచ్చిన వారికి స్టేజ్ మీద కూర్చున్న దైవ సేవకులకు నన్ను ప్రేమతో ఆహ్వానించిన మా బావగారు, మీకు అందరికి పాస్టర్, మాకు బావగారు ప్లస్ పాస్టర్, దేవునికి స్తోత్రం. ఈ యొక్క కోరికను దేవుడు బహుగా దీవించును గాక. శివ గారు మా అక్క, మీకు మంచి దైవ సేవకులు ఉన్నారు. హ్యాపీగా ఉన్నారా? ఈ దైవ సేవకులు ఉన్నందుకు మేము సంతోషంగా ఉన్నాము అని చెప్పేవారు ఒకసారి చేతులెత్తి దేవుని చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సమర్పణ కలిగి దేవుని పరిచర్య ప్రాంతము మనము పక్క ఊళ్ళోకి వెళ్ళి పని చేసుకొని బ్రతకాలంటేనే చాలా కష్టంతో కూడుకున్న పని, అవునా? కానీ రాష్ట్రము భాష కానీ ప్రాంతంలోకి ఈ యొక్క కొత్తగూడెము ప్రాంతాన్ని ప్రేమించి దైవ సేవకునికి ప్రభు ప్రేరేపణ ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగి ఈ యొక్క ప్రాంతంలోనికి దేవుడు ఇక్కడికి నడిపించినప్పుడు ఒంటరి, అవునా? అవునా కాదండి? ఒంటరిగానే వచ్చారా? కానీ ఈరోజు మీరందరూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానికి కారణాలు చాలా ఉన్నాయి. దాని వెనకాల ప్రయాసము, ప్రార్థన, కన్నీళ్ళు, వేదన, దుఃఖం ఎంతో ఉంది, అవునా? ఆ దుఃఖానికి ప్రతిఫలమే ఈరోజు సంఘము అందరూ మీరు కూర్చొని ఈ సమయంలో మీరు ఆరాధన చేయడానికి దేవుడి కృపను చూపించి మంచి మందిరాన్ని ఇచ్చాడు, అవునా? కొంతమంది దైవ సేవకులు సంవత్సరాల తరబడి సేవ చేసినా కానీ చిన్న చర్చ్ కట్టుకోవడానికి ఎన్నో తాపత్రయాలు పడుతున్నారు. కానీ దేవుడు వీరి యొక్క ప్రేరేపణను, వీరి యొక్క హృదయంలో ఉన్న దాహమును తీర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు వీరిని ఎంతో ప్రోత్సాహపరుస్తూ వారికి ఉన్న కష్టపడుతూ దేవుని యొక్క పరిచర్యను జరిగిస్తూ సంఘాలను కడుతూ చర్చిలు కడుతూ వీరెంతో ప్రయాసపడి ముందుకు వస్తున్నారు. వీరందరిని బట్టి మనము ఒకసారి దేవుని మహిమ చెప్తాం. హల్లెలూయా. అదే రీతిగా మీ దైవ సేవకుల కుటుంబాన్ని, సిస్టర్స్ని బట్టి ఒకసారి చెప్పండి బట్టి దేవుని మహిమ చెప్తాం. హల్లెలూయా. మనము ఈ చప్పట్లో కొట్టి వాళ్ళని సంతోషపరచడం కంటే అంతకంటే మనం ఎక్కువ ఏం చేయలేము. ఏమన్నా చేసేది ఉందా అండి? చేయగలుగుతామా? కానీ ప్రియమైన దేవుని బిడ్డారా, నేను ఒక సేవకునిగా ఇంటికన్న ప్రాంతంలో నేను సేవ చేస్తున్నాను, కేశవదుర్గ మండలి. అదే రీతిగా నేను వరంగల్లో ఇప్పుడు దేవుని కృపను బట్టి అక్కడ కూడా ఒక చర్చి కట్టి ఆడ కూడా సంఘాన్ని స్థాపించడం జరుగుతుంది. ఎందుకంటే సేవ పరిచర్య ఒక కుటుంబాన్ని మనము వ్యక్తిగతంగా మన కుటుంబాన్ని పోషించుకోవడానికే ఒక్కొక్కరు ఎంతో యాతన పడుతూ ఉంటారు.
అవునా? కుటుంబాన్ని పోషించుకోవడానికి, పిల్లలు చదివించుకోవడానికి ఇవన్నీ చేసే కష్టమే మనకు విరక్తి వచ్చే పరిస్థితులు వస్తూ ఉంటాయి, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులను బట్టి. కానీ వీళ్ళు వారి యొక్క కుటుంబాన్ని నడిపించుకుంటూ దేవుని యొక్క పరిచర్యను ప్రాంతంలోనికి వచ్చి, భాష కానీ ప్రాంతంలోనికి వచ్చి వీళ్ళు చేస్తున్న ఈ పరిచర్యను దేవుడు నిజంగా దీవిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు వీరి పరిచర్యను దేవుడు సమృద్ధిగా దీవించును గాక. వీరు ఇంకా వీరి యొక్క పిల్లల భవిష్యత్తు దేవుడు ఒక ఉన్నత స్థితిలోనికి నడిపించును గాక. ఈ యొక్క సమయాన్ని నాకు ఇచ్చిన మీకందరికీ ప్రభు పేరుట శుభాభివందనాలు తెలియజేస్తూ నేను ఒక వాక్య భాగమును మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. తెస్సలోనీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 'అందరు బైబిల్ తీయాలి, తప్పకుండా తీయాలి. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. నీవేనా ప్రేమానురాగం, క్షణమైనా విడువని స్నేహం, అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. నీ వాడనయ్యా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి వాడనయ్యా నాపై కృప చూపుటకు. ఏ పాటి వాడనయ్యా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి వాడనయ్యా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి, నా పాపము క్షమించి, నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి, ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి. కృపచూపు కృపగల దేవా, నీ కృపకు సాటి